అవడొరసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోను. ప్రాణములను అరచేత నిలుపుకొని ఎదురు చూచుని 2 మాసములు అని బల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. నీ వలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచనమ్మ. ఫల పుష్పాదులు ప్రియమైనవి గని ఆ సీతాయని సోకించునమ్మ. నీ జాడ తెలిసి కోదండ పాడి తలము సేయకే రాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చింతన నిలచే. ఓ హనుమంత నిను గనినంత నాలో కలిగి ప్రశాంతత కొంత. వానరోత్తమ నిను వినినంత నే పొంది తిని ఊరట కొంత. రాముని వేగమే రమ్మని తెలుపుము 2 నెలల గడువు మరువబోకుము అని బల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. ఆ అంగుళీకం తీసుకొని తల్లి తన యొక్క తీపి గుర్తులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కొంచెంసేపు ఆనందపడుతూ ఉంటుంది, కొంచెంసేపు దుఃఖపడుతూ ఉంటుంది. రకరకాలుగా తన యొక్క పూర్వ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని అది చూస్తూ స్వామికి ఏం అర్థం కాదు. కొంచెంసేపు దుఃఖపడుతుంది, కొంచెంసేపు ఆనందపడుతుంది, నవ్వుకుంటూ ఉంది. అది ఆయనకి ఇక లాభం లేదు. అప్పుడు వచ్చి అమ్మా నేను స్వామి దగ్గరికి తీసుకెళ్తానమ్మా. వచ్చాను కదా, వచ్చినట్టే తీసుకెళ్తానమ్మా అంటే ఇందాక చెప్పాను సుందరకాండ అంతా కూడా ఒక తల్లి బిడ్డ మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. అప్పుడు తల్లి అడుగుతుంది, తీసుకెళ్తావు నాయన, ఎక్కడ కూర్చోబెట్టుకుంటావు? వీటి మీద అమ్మా, వీటి మీద నేను పోతాను కదా, ఇక్కడ ఉంటావు. అవును నాయన, నువ్వు చాలా వేగంగా వెళ్తానేమో. వాయువేగం కాదు, వాయువేగంతో వెళ్తానమ్మా. నువ్వు అంత వాయువేగంతో వెళ్తే పట్టుకోవడానికి రేలింగ్ కూడా లేదు నాకు. పడితే ఎక్కడ పడతాను? సముద్రంలో పడతాను. సముద్రంలో పడితే తిరుగులా తినేస్తాయేమో. లేకపోతే తరుముతుంటూ వస్తారు, కనుక వెనక నుంచి వస్తారు రాక్షసులు. అశోకవనం నుంచి తప్పించుకొని సీతాదేవి పారిపోతుందని చెప్పేసి మళ్ళీ నన్ను తీసుకెళ్ళి అక్కడ పెడతారు అని చెప్పేసి చిన్న బిడ్డని తృప్తిపరచడానికి మనం కూడా చిన్నపిల్లలతో మాట్లాడుతుంటాం. తృప్తిపరచడానికి మాట్లాడుతూ ఉంటుంది. చివరిగా ఒక మాట చెప్తుంది, హనుమ రాముని ధర్మపత్ని అయిన నేను పరపురుషుని జీవితంలో ముట్టాను. ఇప్పటిదాకా మాట్లాడిన దానికి ఈ మాటకి సంబంధం లేదు. అది ముందే చెప్పచ్చు, ఈవిడ మహాపతివ్రత మహాభాగ. కానీ నన్ను సచ్ ఫెలో చిన్నవాడు ఎట్లా తీసుకుపోతాడో కొద్దిగా అనుమానంగా ఉంది. నేను వచ్చిన దగ్గర నుంచి సంశయాలు సరిపోయినానికి రామకథ చెప్పాను సంశయం, గుడానికి కీర్తన చేశాను సంశయం, మళ్ళీ అంగుళీకం వచ్చేదాకా ఆవిడ అన్ని సంశయాలతో ఇక్కడ ఉన్న పరిస్థితి. పాపం ఆవిడ జీవితం అంతా సంశయాలతో సరిపోయింది అని చెప్పేసి నన్ను కూడా అనుమానిస్తుంది. అమ్మ ఇంత చిన్నవాడు ఎట్లా తీసుకెళ్తారని అనుకుంటుందని చెప్పేసి అమ్మగారి వారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి, అమ్మ నీ బిడ్డ అంత తేలికైన వాడు కాదమ్మా. అంత తేలికైన వాడైతే రాముడు నన్ను ఎందుకు పంపిస్తాడు? సుగ్రీవుడు ఉండగా, అంగదుడు ఉండగా, నలుడు ఉండగా, నీలుడు ఉండగా, జాంబవతుడు ఉండగా, ఇంతమంది ఉండగా నన్ను ఎందుకు పంపిస్తాడమ్మా? నీ బిడ్డ అంత తేలికైనడు కాదమ్మా, చూడు ఒక్కసారి చూడని చెప్పేసి తన విశ్వరూప ప్రదర్శన చేస్తాడు తల్లి దగ్గర. అంత పెద్ద విశ్వరూపం. అమ్మ చిన్న బొమ్మలాగా ఉంటుంది ఆ విశ్వరూపం దగ్గర. అలా చూస్తూ ఉంటుంది.
ఎక్కడున్నాయి చేతులు, ఎక్కడున్నాయి భుజకీర్తులు అర్థమే కావట్లేదట. అలా చూస్తూ ఉండిపోతుంది. మళ్ళీ ఒక్కసారి ఉపసంహరించి వచ్చి నమస్కారం చేస్తాడు. ఇంత అద్భుతాలు ప్రదర్శించిన వాళ్ళు కూడా వినమ్రుడై ఉండటమే రాముని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడానికి ప్రధానమైనటువంటి కారణం. అహంకారంతో భగవంతుని సాధించిన వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎవరైతే అది సంపూర్తిగా పోగొట్టుకుంటారో వాళ్ళే భగవంతునికి పాత్రలు అవుతారో, భగవద్ దర్శనం కల్పించబడుతుంది. ఇప్పుడు ఈయన ఏ కార్యమైనా చేయడం కార్డ్స్. అప్పుడు తల్లి చెప్తుంది, ఇక నాయన కష్టంలో ఉన్న వాళ్ళని, ప్రస్తుతం నేనే కష్టంలో ఉన్నాను, లంకలో ఉన్న నన్ను రాముని దగ్గరికి చేర్చే కార్యం ఏదైతే ఉందో అది నువ్వే సాధించి పెట్టాలి, నువ్వే సాధించి పెట్టగలవు. హనుమన్ యత్నమాస్తాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దుఃఖక్షయకరో భవ, ఈ దుఃఖాన్ని నుంచి దూరం చేయ హనుమ అంటే తర్వాత శ్లోకాన్ని చెప్తాడు. తథేతి తథాయితి, అలాగేనమ్మా అని చెప్పారు, చేసి చూపించారు. అక్కడ కార్యసిద్ధి మాత్రం 2 నిమిషాలు మీకు చదివి వినిపిస్తాను. ఇప్పుడు మనం మళ్ళీ గానంలోకి వెళ్ళిపోదాం. తల్లి నీవిటు శోకింపనేల, వగచి ఇటు బీతిల్లనేల, ఇప్పుడు నీకి చరవిడి పింతును కూర్చుండమునా మూపు మీదను, వచ్చిన త్రోనే కొనిపోగలను, శ్రీరామునితో నిన్ను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికి అంజలి ఘటించి చంతన నిలచే. పోనివ్వకపోతివిగా హనుమా సహజమైనని చంచల భావము, అలయగా అల్ప శరీరుడవీవు, ఏ రీతిగా నన్ను కొనిపోగలవు, రాముని కడకే నన్ను చేర్చదవు, కడలిలోననే జారవిడుతో అని బల్కె సీత హనుమంతునితో, తలలో కలిగిన వాత్సల్యముతో. సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను. సీత చెంత తన కామరూపమును ప్రదర్శించగా సంకల్పించెను, కొండంతగా తన కాయము పెంచెను, కాంతివంతుడై చెంత నిలిచెను. జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూసెను. అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా, శాంతించుమయ్యా, పవన కుమారా నీవుగాక మరి ఎవరి వారిది దాటదరయ్యా, క్రూర రాక్షసుల కంటపడకై లంక వెదకినను కనగలరయ్యా అని బల్కె సీత హనుమంతునితో, సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాన్ గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఆయన కీర్తిని గొప్పతనాన్ని చూసి తల్లి చెప్తుంది శ్లోకం, కార్యసిద్ధి మంత్రం అక్కడ కార్డులో ఉంది. మహాతల్లి నోటి నుంచి వచ్చిన మంత్రం అది. ఆయన గొప్పతనాన్ని కీర్తించి తమస్మిన్
కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. హృదయం నిండా మాట్లాడింది. ఏదైతే కష్టాల్లో ఉంటారో అవన్నీ దూరం చేయగల శక్తి నీ దగ్గర ఒక్కడి దగ్గర ఉంది హనుమన్ యత్నమాస్థాయ. ఎన్ని ఇబ్బందులు ఇచ్చినా సరే దుఃఖక్షయకరో భవ, దుఃఖం నుంచి దూరం చేయను అంటే తర్వాత శ్లోకంలో చెప్తాడు స్వామి. తథేతి తథాయితి, అలాగే అమ్మా అని చెప్పారు, చేసి చూపించారు. కాబట్టి ఈ శ్లోకం సామాన్యం కాదు, దీంట్లో చాలా బీజాక్షరాలు ఉన్నాయి. తల్లి నోటి నుంచి వచ్చిన శ్లోకం కాబట్టి ఇది మనం లేచిన తర్వాత ఏ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు అయినా చాంటింగ్ చేస్తూనే ఉండొచ్చు. ఎందుకంటే మనం రోడ్డు మీద కూడా వెహికల్స్లో వెళ్తూ ఉంటాం. ఎప్పుడు మనం పాకెట్లో చక్కగా దగ్గర పెట్టుకొని ఆయన మనం ఎప్పుడు తలుచుకుంటూనే ఉండాలి. తల్లి నేను నీ అందుగల భక్తి భావమున అటుల తెల్పితి, క్రూర రాక్షసుల బారి నుండి నిన్ను కాపాడనించి అటుల బల్కితి, వేగమే నిన్ను రాముని చేర్చడు శుభగడియలకై త్వరపడి మల్కితి అని హనుమంతుడు సీతతో పల్లికే అంజలి ఘటించి చంతన నిలచే. తల్లి నీవు తెలిపినవన్నీ శ్రీరామునకు విన్నవించెదను, సత్యధర్మ పవిత్ర చరిత్రవు శ్రీరామునకు తగిన భార్యవు, అమ్మాయిమ్మో ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందింపగా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలచే. చిత్రకూటమున కాకాసురు కథ కన్నీరులు కగా గురుతుగా తెలిపి, చెంగుముడినున్న చూడమణిని మెల్లగా తీసి మారుతి కొసగి పదిలముగా కొనిపోయిరమ్మని శ్రీరామునకు గురుతుగా నిమ్మని ప్రీతి బల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. చేతులారగా చూడమని గని ఆనందముగా కనులకద్దుకొని వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలే వందనములిడే, మనమున రాముని ధ్యానించుకొని మరలిపోగా అనుమతి గైకొని అంజనీసుతుడు కాయము పెంచే ఉత్తర దిశగా పించి ఎగసే. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అక్కడ అమ్మవారికి నమస్కారం పెట్టేసి, అమ్మా ఇంకా నేను బయలుదేరుతాను తల్లి, మీరు ధైర్యంగా ఉండండి, మేమందరం వచ్చేసి మేము తీసుకెళ్తామమ్మా అని చెప్పేసి, మరి వచ్చేటప్పుడు నీకు స్వామి దగ్గర నుంచి అంబులేకం తీసుకొచ్చాను కదమ్మా, అలాగే నువ్వు కూడా ఏదైనా ఒకటి గుర్తుగా ఇవ్వాలి తల్లి అంటే, ఎప్పుడైనా ఆధ్యాత్మికంగా రుజువులు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి చెప్పేవి, రెండు చూపించేవి. అమ్మ నాకు ఆ రెండు ఇవ్వమంటట. ఎందుకంటే చూడమని తీసుకెళ్ళి హనుమంతుడు రామచంద్రమూర్తికి చూపిస్తే ఇది సీతామాతదో కాదో అని కనుక ఆయనకు గుర్తు లేకుండా ఉంటే ఆ పరిస్థితి చేసింది మొత్తం వ్యర్థం.
మొత్తం వృధా. కాబట్టి కొన్ని చెప్పమన్నాడు, ఇవ్వమన్నాడు. అప్పుడు వీళ్ళు వనవాసంలో ఉంటారు, పంచవటిలో. వనవాసం మధ్యాహ్నం భోజనానంతరం స్వామి కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటారు. సీత మాత బడిలో తలకాయ పెట్టుకొని పడుకుంటారు రామచంద్రమూర్తి. అప్పుడు కాకాసురుడు అనే రాక్షసుడు, కాకి, వాడు వచ్చి అమ్మవారి భుజాన్ని పొడుస్తూ ఉంటాడు. కాకి కదా, ముక్కు చాలా శాంతంగా ఉంటుంది. పొడుస్తూ ఉంటే తల్లి కదిలితే స్వామికి ఎక్కడ నిద్రాభంగం జరుగుతుంది అని చెప్పేసి భరిస్తూ ఉంటుంది. పొడిచి అక్కడ ఒక రంధ్రం తయారైపోతుంది. ఆ రంధ్రం నుంచి ఒక నిద్ర గుట్టు వచ్చేసి స్వామి మీద, మొహం మీద పడిపోతుంది. రామచంద్రమూర్తి కళ్ళు తెరిచి చూడంగానే ఎదురుగుండా వేడుంటాడు కాకాసురుడు, రాక్షసుడు. వాళ్ళు వనవాసంలో ఉండేప్పుడు దర్భచాపల మీదే వాడతారు, దర్భచాపల మీదే నిద్రిస్తారు. ఆ దర్భచాపల నుంచి ఒక దర్భం తీసేసి బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తారు అనేది. ఆ అస్త్రం వస్తూనే ఉంటుంది, వెంబడిస్తూనే ఉంటుంది. వీడు చతుర్దశ కోణాలు తిరుగుతారు కాకాసురుడు. నన్ను కాపాడండి, ఎవ్వరు మామూలు కాదంటే చివరికి బ్రహ్మాస్త్రం కాబట్టి బ్రహ్మలోకం వస్తాడు. అయ్యా మీరైనా కాపాడండి అంటే, ఇది అస్త్రం నాదైనా కానీ ఉపయోగించింది శ్రీరామచంద్రుడు, ఆయన శరణాగత వత్సలుడు, కరుణా సముద్రుడు. ఆయన దగ్గరికి కనుక నేను వెళ్ళి శరణు అంటే తప్పకుండా నిన్ను కాపాడతాడు, వెళ్ళు అనగానే మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి స్వామి పాదాన్ని నిలబడిపోతాడు. స్వామి నన్ను క్షమించండి స్వామి, నేను తప్పు చేశాను, ఇట్లాంటి తప్పు నేను మళ్ళీ చేయను, నన్ను ఎట్టి పరిస్థితులు నేను క్షమించండి అంటే, ఇది బ్రహ్మాస్త్రం, ఒక్కసారి ప్రయోగించిన తర్వాత దీనికి ఉపసంహరించడం ఉండదు. నీ శరీర భాగాల్లో దేని వదులుకుంటావో నువ్వు చెప్పు అనగానే తన ఎడమ కంటిని కోరుకుంటాడు. ఆ అస్త్రం వచ్చేసి ఎడమ కంటిలో నుంచి వెళ్ళిపోతుంది. ఇది కాకాసురుడు వృత్తాంతం. లక్ష్మణుడు కూడా లేడు, లక్ష్మణుడు కూడా తెలియదు, నాకు స్వామికే తెలుసు ఈ విషయం తీసుకెళ్ళి స్వామికి చెప్పు. అలాగే హనుమ, నేను గోదావరి స్నానం ఆచరించి చూస్తుంటాను, స్వామి నా ముఖం చూస్తారు, నా ముఖం మీద బొట్టు కొద్దిగా చెదురుతుంది, అక్కడ ఎర్రని రాయి ఉంటుంది, అది కుంకుమ రాయని నాకు కూడా తెలియదు స్వామి, ఆ కుంకుమ రాయితో నాకు చక్కగా తిలకధారణ చేశారు, ఇది కూడా లక్ష్మణుడు లేడు, నాకు స్వామికి తెలుసు, నేను తీసుకెళ్ళి స్వామికి తెలియదు. ఇక నువ్వు ఇవ్వవలసింది ఇదిగో చూడమని తనలో పెట్టుకుంటారు, దాన్ని చూడమని అంటారు. అమ్మ ఆ చూడమని ఎందుకు ఇచ్చిందంటే, నా ఆలోచనలన్నీ స్వామి పాదాల దగ్గర ఉన్నాయని చెప్పు అని చెప్పడానికి చూడమని ఇచ్చింది. స్వామి చూడమని తీసుకుంటారు. అమ్మ బిట్ మై ట్రావెల్, వెళ్ళొస్తాను నేను, మరి ఇంకా ధైర్యంగా ఉండదు అని చెప్పేసి అలా వెళ్ళి వచ్చేసి చూస్తుంది. అమ్మ చూడట్లేదు కదా, చిన్నవాడైతే దిగుతాడు. అసలు నేను ఎందుకు వచ్చాను, అమ్మని చూద్దామని వచ్చాను, చూసిపోతే ఏం పోతా, చూసి రమ్మన్నాడు స్వామి. నేను చూసి స్వామి అమ్మని చూసి వచ్చాను, దానికి కూడా నేను ఇంత దూరం రావాలా? ఇక్కడ కొద్దిగా కథ నడపాలి. ఏదైనా కథ నడిపితే అక్కడ కనుక స్వామి రామచంద్రమూర్తి అడగకపోయినా నా రాజు సుగ్రీవుడు అక్కడ సైనిక బలం ఎంత ఉంది అని అడిగితే నా పరిస్థితి ఏంటి? ఇంత ముందు ఆలోచన చూడండి. ఆయన ఏం చెప్పాలి నేను అని చెప్పేసి మళ్ళీ ఆయన రూపాన్ని మార్చుకుంటాడు, బ్రహ్మాండమైన రూపం ధరిస్తాడు. అక్కడ స్వరాలు ఉంటాయి, గట్లు బ్రహ్మాండంగా ఉంటాయి, వజ్రాలు పదవి కూడా ఉంటాయి గట్ల మీద, ఒకటి పడతాడు అంతే. గట్లన్నీ మొత్తం విరిగిపోతాయి, మొత్తం నాశనం అయిపోతాయి. గట్లల్లో నీళ్ళు ఉంటాయి, కొబ్బరి నీళ్ళు లాగా ఉంటాయి, అవన్నీ రోడ్డు మీదకి వస్తాయి, మన జీహెచ్ఎంసీ డ్రైనేజ్ లాగా మొత్తం ధ్వంసం అయిపోతుంది. అక్కడ వనం అయితే ఒక్క చెట్టు లేదు, మొత్తం ధ్వంసం చేసేది. బంగారపు ఏనుగులు పెట్టేట అక్కడ మొత్తం అన్నిటినీ ఒకటే కొట్టడం వల్ల రెండోది అవసరంలా కొడితే మొత్తం పసుపు ముద్దలైపోయినాయి ఏనుగులు రకరకాల. అక్కడ 40,000 మంది ఉన్నారు ఫస్ట్ బ్యాచ్ అశోక్ వనంలో. ఒక్కడి నుంచి శేషం, నేను వచ్చి వాడికి చెప్పాలి కదా అని చెప్పేసి ఒక్కడి నుంచి మిగతా వాళ్ళందరినీ ఎక్స్పోర్ట్ చేసాడు. ఇంక వాళ్ళకి టైం లేదు, అందరూ వెళ్ళిపోయారు. చివరికి అందరూ వెళ్ళిపోతారు. ఈ ఒక్కడు మిగిలిన వాడు వెళ్ళి మొత్తం అక్కడంతా ధ్వంసం అయిపోతుంది. లెక్క ఒక్కటి లేదు, అన్ని క్రూర మృగాలు మారిపోతాయి, చెట్లు మొత్తం వృక్షాలన్నీ ధ్వంసం అయిపోయి పరిగెత్తి లోపలికి రావణాసుడి దగ్గరికి వెళ్తాడు. అయ్యా వాడు ఎవరో వచ్చారా, ఎవరో వాడు ఎవరో వానర రావడం వచ్చాడు,
ఇదిగో ఇట్లా జరిగింది మొత్తం ధ్వంసం అయిపోయినాయి. సరోవరాలు లేవు, గట్లు లేవు, ఏనుగులు లేవు, ఏమి లేవు స్వామి. అసలు 40,000 మందిలో నేను తిరుటిలో తెప్పించుకున్నాను, లేకపోతే నేను కూడా వెళ్ళిపోయేవాడిని. వచ్చే పరిస్థితి లేదు నా దగ్గర. అట్లా చెప్తూ ఉంటాడు. అట్లా మొత్తం అంతా చెప్తున్నా కానీ రావణాసుడు ఎక్కడ బాధపడ్డా ఇంకా అని అడుగుతుంటాడు. హనుమంతుడు ఉదయం మాత్రం ఒక్కనే, ఒక ఆడ రాక్షసి ఎక్కడో తుప్పల్లో తప్పించుకుంటుంది చూడు ఆయన, లేకపోతే ఆమె కూడా పంపించేసేవాడు. ఆమె కూడా తప్పించుకొని పారిపోతుంది. రావణాసుడి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటే ఈవిడ వస్తుంది. అతను చెప్తూనే ఉంటాడు. చెప్తుంటే అప్పుడు ఆడెవరో ఉదయాన్నే అశోకవనంలో వచ్చి సీతామాతతో మాట్లాడుతుంటే నేను చూశాను. తర్వాత ఎగిరిపోయాడు వాడు. క్రుద్ధుడైపోతాడు రావణాసురుడు. రావణాసురుడు యొక్క ఎడమ కంట్లోంచి ఒక నీటి బిందువు నేల రాకుంటాడు. ఫస్ట్ టైం రావణాసురుడు ఏడవటం తన జీవితంలో ఫస్ట్ టైం. తర్వాత అక్షకుమారుడు వాళ్ళ కొడుకు చనిపోయిన తర్వాత మేఘనాథుడు ఇంద్రజిత్తు అది యుద్ధకాండలో వస్తుంది, మనం చూడం. అంతే, ఎడమ కంట్లోంచి ఒక నీటి బొట్టు నేల రాస్తుంటే వీడేవాడు నేను రోజు ఎన్ని రకాలుగా ప్రాధాన్యపడుతున్నాను, నన్ను తృణప్రాయం చేసే ఒక గడ్డి